పేదలనే కాదు పెద్దలను తాకి చూడండి. సో హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. సో హైడ్రా ప్రతిసారి కూడా ఒక వివాదాస్పదం అవుతూనే ఉన్నది హైడ్రా యొక్క విధానం. సో ఇక్కడ హైడ్రా పేదలనే కాదు పెద్దలను తాకి చూడండి అని మేము అంటా ఉన్నాం. సో మేము కూడా హైకోర్టు మాట్లాడినటువంటి మాటలతోటి ఏకీభవిస్తూ ఉన్నాం. వాసవికి సంబంధించినటువంటి నిర్మాణాలు కంప్లీట్గా బఫర్ జోన్లో ఉన్నాయి. కంప్లీట్ చెరువులనే మింగేసి వాటిని కట్టిరు. మీరు కావాలంటే మా దాంట్లో చాలా స్టోరీస్ ఉన్నాయి, నా దానిలో ఉంటాయి, చాలా ఛానల్లో కూడా స్టోరీస్ ఉన్నాయి. ఎందుకు వాసవి పైన ఎందుకు హైడ్రా చర్యలు తీసుకోవడం లేదు? ఇక్కడ మేము అదే అంటాం, మీరు హైడ్రా అనేది నిజంగా చిత్తశుద్ధి కలిగితే వాసవి పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? తీసుకోవాలి కదా. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి హైడ్రా మీద ఇంకా విమర్శలు రాకపోతే ఏం చేస్తుంది? సొంత పార్టీ హైడ్రా అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అనేది హైడ్రా పైన చాలా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మేము కూడా వ్యాఖ్యలు చేస్తున్నాం. వాసవి లాంటి వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తీసుకోవాలి కదా. నీటి వనరులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదలకు చెందిన అక్రమ నిర్మాణాలు కూల్చివేయడంతో సరిపెట్టడం కాదని పెద్దలను తాకి చూడాలని హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు బుధవారం వ్యాఖ్యలు చేసింది. సంపన్నులకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా అని నిలదీసింది. పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా? మురికి వార్డుల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసి పత్రికల్లో ఫోటోలు వేయించుకోవడం కాదు. దుర్గం చెరువు, మియాపూర్ చెరువులోని సంపన్నుల ఆక్రమణను తొలగించినప్పుడే ప్రజా ప్రయోజనం పరీక్షించినట్లవుతుందని పేర్కొంది. మీరాలం చెరువులో నిర్మాణాలకు సంబంధించి ఉమ్మడి సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలు ఉంటే తొలగింపులకు చర్యలు తీసుకోవచ్చు చెప్తా ఉంది. సో వాసవి నిర్మాణాలు కానీ చాలా నిర్మాణాలు ఉన్నాయి, మై హోమ్ కూడా ఉన్నాయి. మరి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలి హైడ్రా. అప్పుడే హైడ్రాకు ఒక మంచి గుర్తింపు ఉంటుంది. పేదలను ఎంత పేదలకు పాపం చిన్న చిన్న మధ్యతరగతి వాళ్ళను మీరు చేస్తే ఏమొస్తుంది? సో హైడ్రా ఇప్పటికైనా కానీ మీ ఉద్దేశాలు మార్చుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.